గత 9 నెలల కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ నగరపాలక సంస్థకు నయా పైసా కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు. కరీంనగర్ 12వ డివిజన్లో పర్యటించిన మేయర్ స్థానిక కార్పొరేటర్ తోట రాములతో కలిసి ఎన్జీఓస్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న ఎస్డబ్ల్యూజీ పైప్లైన్, సీసీ రోడ్డు కల్వర్టుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. గతంలో 12వ డివిజన్కు నేటి 12వ డివిజన్కు చాలా వ్యత్యాసం ఉందన్నారు మేయర్ సునీల్ రావు. మా పాలకవర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించి డివిజన్ను అభివృద్ధి చేశామన్నారు. ఇంకో 2 కోట్లతో పనులు చేసేది ఉందని, ఈ పనులన్నీ పూర్తయితే 15 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోతాయన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని, అభివృద్ధికి ఫుల్ స్టాప్ లేదన్న మేయర్ కాంగ్రెస్ అభివృద్ధికి సహకరించడం లేదన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి కోసం సంవత్సరానికి 100 కోట్లు కేటాయించాలని కోరితే గడిచిన 9 నెలల్లో నయా పైసా కూడా కేటాయించలేదన్నారు. నిధులు రాకపోవడంతో పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. సీఎం అస్యూరెన్స్ డబ్బులు రాకపోవడంతో గత 6 నెలలుగా కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కరీంనగర్ అభివృద్ధి కోసం 100 కోట్లతో పాటు కాంట్రాక్టర్లకు రావాల్సిన 70 కోట్ల సీఎం అస్యూరెన్స్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు తీసుకున్నాం. అంతేకాకుండా ఈ డివిజన్లో దాదాపు 70-80 కొత్తగా సీసీ రోడ్స్ కూడా ఏర్పాటు నిర్మించుకోవడం జరిగింది. చాలా చోట్ల డ్రైనేజ్ నిర్మించుకోవడం జరిగింది. లైటింగ్ వ్యవస్థ మెరుగుపరచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు సీఎం అస్యూరెన్స్లో కూడా దాదాపుగా ఇంకో కొంత పని 1 కోటి 2 కోట్ల రూపాయల పని ఈ డివిజన్లో చేసేది ఉన్నది. ఈ పనులు పూర్తయితే ఈ డివిజన్లో మళ్ళీ భవిష్యత్తులో 10-15 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులన్నీ కూడా పూర్తయి ఒక మంచి అభివృద్ధి చెందిన డివిజన్గా 12వ డివిజన్ మరి ఏర్పడుతుంటే దీనికి మా కార్పొరేటర్ తోట రాములు గారు చేసిన కృషి, మరి మా పాలకవర్గం సహకారం, మా అధికారుల యొక్క కృషి వల్ల ఈ కార్యక్రమాలను పూర్తి కావడం జరిగింది. దీనికి మా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. ఇదే స్ఫూర్తితోటి అన్ని డివిజన్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. చాలా వరకు అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సి ఉంది. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఏ రోజు కూడా అభివృద్ధి అంతమైంది, అభివృద్ధి ఇంకా చేసేది లేదనే పరిస్థితి ఎప్పుడు ఉంది. ఎందుకంటే కాలనీస్ పెరుగుతూ ఉన్నాయి. విలీన గ్రామాలలో చాలా అభివృద్ధి గతంలో నోచుకోకపోవడం వల్ల చాలా సమస్యలు తిష్టవేసినాయి. నేను గతంలో కూడా కోరినాను, ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 మాసాల నుంచి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. అభివృద్ధికి సహకరించండి. గతంలో 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ విధంగానైతే నగరంలో అభివృద్ధి వేగవంతంగా జరిగిందో అదే వేగవంతంగా అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వం తప్పకుండా కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరానికి కేటాయించాలని చెప్పి కోరినాం.